ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలందరికీ ప్రభుదాస్రాలుగా శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి శుక్రవారము ప్రతిష్ఠితమైన దినం ఉపవాసం ఉండి దేవుని వెదికే చక్కని రోజు. మనల్ని మనము సమర్పించుకొని దేవుని సన్నిధికి ఉపవాస దినం ఆయనతో కొద్ది సమయం గడపడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడానికి మంచి అవకాశం. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే ప్రజలను ఉపవాసంలో నడిపించాలని. ఉపవాసము శక్తి అనే ఒక శీర్షిక ఆరంభించినాను. ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాసం గురించి పరిశుద్ధ గ్రంథం నుండి మీకు బోధించాలని ఆత్మ ప్రేరణ కలిగి ఉన్నాను. మీరు యూట్యూబ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే దాదాపు 57 ప్రసంగాలు, దీర్ఘ ప్రసంగాలు చేసి అక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. ప్రతి శుక్రవారం కూడా మీరు ఒక దీర్ఘమైన ప్రసంగం వింటే అది చాలా మీరు నేర్చుకోగలరని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు వాక్య భాగము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఈ వాక్య భాగము ఒక ప్రధాన అర్థం ఏంటంటే మనిషి దేవుని దగ్గరికి రావాలి, మనిషి దేవుణ్ణి సమీపించాలి. మానవుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడపగలుగుతాడో వాని సమస్యలన్నీ తీరిపోతుంది. కానీ సాతానుడు ఎప్పుడు కూడా వాడిని ప్రేరేపించి దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది. చూడండి, మార్తాను దేవుడు యేసుప్రభు గద్దించినాడు. మార్తాను విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అందరికీ తొందరపడుతున్నావు. మరియ నా పాదాల దగ్గర కూర్చుంది. ఎంత నిమ్మళంగా కూర్చుంది. మరియ వలె ఉత్తమమైనది ఏర్పరచుకోవాలి. అదే దేవునికి కావలసింది. అట్టి సన్నిధి సహవాసము, దాని అర్థమే ఉపవాసం. ఉపవాసము అన్నప్పుడు చాలామంది ఆహారముకు దూరంగా ఉండాలి, ఆహారం తినకూడదు అని కాదు. కానీ నీవు దేవునికి సమీపంగా చేరి ఆహారంకు మీద లక్ష్యం పెట్టకుండా దేవుని యొక్క శక్తిని గురిగా పెట్టుకొని దేవుని మీద ఆనుకోవడం, దేవునితో ఉపవసించడం, దేవునితో వసించడం, దేవుడు ఏం చెప్తున్నాడో వినడం, నీ బాధలన్నీ దేవుని తెలియజేయడం. ఉపవాసాలు పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. తప్పకుండా ఉపవసించాలి క్రైస్తవుడు. శరీర రుగ్మతలు ఉంటాయి, తీరని అనారోగ్యం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, మరి కొన్ని మందులు తినవలసి వస్తుంది. అట్టివారు జాగ్రత్తగా వారి శరీర అనుకూలత ప్రకారము ఉపవసించాలి. నేను చెప్పినట్లు దేవుని సన్నిధిలో గడిపితే అది ఎంత అద్భుతమైన అనుభూతి కలుగుతుంది మీకు. మీ సమస్యలకు పరిష్కారమే కదా దైవ సన్నిధి. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు మీరు దేవుని యొద్దకు రండి, దట్ ఈస్ స్పెండింగ్ టైం విత్ గాడ్. ఇప్పుడు మానవునికి అన్ని పనులు చేయడానికి సమయం ఉంది, కానీ దేవుని సన్నిధిలో 1 గంటైనా గడపడానికి సమయం లేదు. సమయం లేకుండా చేస్తుంది సాతాను. తర్వాత చేస్తాను, ఇప్పుడు చేస్తాను, అప్పుడు ఎప్పుడు చేయలేరు. మీరు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు ఏమంటున్నాడో వినడానికి మీకు మరి సమయం కేటాయించుకోకుంటే ఎలాగో? అందుకే దారి తప్పిపోతారు, అందుకే తప్పుడు అడుగులేస్తారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు ఆలోచనలు సాతానుకు తావిస్తారు, జీవితంలో ఓడిపోతారు. చూడండి, ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు, నీ కార్యాలు సఫలపరుస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. దేవుడు నీకు తోడున్నాడనే గొప్ప ధైర్యం నువ్వు పొందుకుంటావు. అందుకే తప్పకుండా వారంకు ఒకసారైనా ఉపవసించి ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో గడపడం. మరి ఒకటి, ఉపవసించిన వారు దేవుని సన్నిధిలో గడపకుంటే ప్రతిఫలం లేదు. ఉపవసించి లోక పనులన్నీ చేసుకొని లోక వార్తలు వినుకుంటూ అటు ఇటు పరిగెత్తుకుంటూ ఉంటే అది ఉపవాసం అనరు. ఉపవాసం అంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవుని సన్నిధిలో గడపడం. అందుకే ఇక్కడ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కమ్ టు గాడ్, హీ విల్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. కమ్ టు గాడ్, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. తర్వాత అంటున్నాడు, పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి. చేతులు ఎప్పుడు కూడా మనం చేసే క్రియలకు సూచన. కరోనా ఉందని చెప్పి ఎన్నిసార్లు శానిటైజర్ పెట్టుకొని చేతులు శుభ్రం చేసుకుంటారు. ఎందుకంటే చేతులకు
వైరస్ సోకితే ఆ చేతితో ముఖం తుడుచుకుంటారు, ముక్కు వింటారు, అప్పుడు ఆహారం తింటారు. అలాగూ ఇన్ఫెక్షన్ అంతా శరీరంలోకి పాకిపోతుంది. చేతులు శుభ్రం చేసుకోమంటారు. అంటే మన క్రియలు పవిత్రపరచబడాలని అర్థం. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. ఈ డబుల్ మైండెడ్ ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. నెవర్ హ్యావ్ డబుల్ మైండ్. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నాకు నీ మీద గురి నిలుపుకోవడానికి నాకు కృపను దయచేయి. నా గురి గమ్యము నీవై ఉండాలి. నాకు ఏకదృష్టి కలగజేయి. I have to concentrate on you. Fasting is nothing but concentrating on God. ఉపవాసం ఎందుకు అంటే దేవుని మీద లక్ష్యం ఉంచడానికి, నీ చపల చిత్తాన్ని తొలగించుకోవడానికి, నీ ద్విమనస్సును తొలగించుకోవడానికి. 86వ కీర్తన 11వ వచనం ఇలాగుంది చూడండి. Psalms 86, 11th verse. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయం. ఇంత మంచి ప్రార్థన కదా. ఇలాంటి ప్రార్థనలు చేయాలి. ప్రార్థన అన్నప్పుడు ఏదో కిరాణా కొట్టుకు వెళ్ళి పెద్ద లిస్ట్ ఇచ్చి ఈ మొత్తం నాకు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, ఆ సర్ఫ్ కావాలి, సబ్బు కావాలి, పేస్ట్ కావాలని అడగడం కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, దేవుని సందర్శన. ప్రార్థన అంటే నువ్వు దేవునితో ఏకం కావాలని కోరుకోవడం, దేవుని మీద గురి పెట్టడం, దేవునితో కలిసి వసించడం. అందుకే ఉపవసించడం అంటే దేవునితో కలిసి వసించడం, ఆయన మీద ఏక దృష్టి పెట్టడం, కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. ఇప్పుడు మీరు చాలా ఇష్టలైన వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతారు. ఒకవేళ వారు మిమ్మల్ని పట్టించుకోకుండా ఎటేటో చూస్తుంటే కొన్నిసార్లు ఈ గదువ పట్టుకొని నాతో చూడు నేను మాట్లాడుతున్నాను విను ఇటు అని అంటాం. అంటే వాళ్ళ దృష్టి మీ మీద ఉండాలని, మీరు చెప్పే మాటలన్నీ వారు వినాలని ఎంత ఆశిస్తారు కదా. అలాగే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు తన వైపు తిరగాలని, తన మాటలు వినాలని, వారి మాటలు వినాలని ఆశిస్తుంటాడు. అదే ప్రార్థన అయి ఉన్నది. అందుకే నా యుద్ధకు రండి అంటాడు. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో కమ్ టు మీ, అదొక గొప్ప మాట. నా యుద్ధకు రండి. పాపం ఉంటే రండి, భారం ఉంటే రండి, ఆకలి ఉంటే రండి, దప్పికుంటే రండి. ఈ రండి అనే పదం నన్ను చాలా ఆకర్షించింది. నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రం త్రోసివేని. ఎన్ని భారాలు, ఎన్ని బాధలు, ఎన్ని నొప్పులు, ఎన్ని గాయాలు, ఎన్ని భయాలు, మరి ఎన్ని రుగ్మతలు, ఇవన్నీ వింటున్నప్పుడు ఒక్కటే జవాబు వారికి ఇవ్వాల్సింది ఏంటంటే, వారి సమస్యలన్నిటికీ పరిహారి ప్రభువే, వారి సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రార్థన. ప్రార్థన నేర్పితే జనాలు బాగుపడతారు. ఉపవాసం నేర్పిస్తే తప్పకుండా జనాలకు విడుదల కలుగుతుంది. పాపం నుండి విడుదల, మరి స్వస్థత కలుగుతుంది. రోగం నుండి విడుదల, పరిస్థితులు కూడా, వారి ఇబ్బందుల నుండి కూడా విడుదల కలుగుతుంది. అందుకే కాబోలు దేవుడు నాకు ఎడ్యుకేట్ ద పీపుల్ టు ఫాస్ట్ అండ్ ప్రే. రియలీ నేను సంఘ సేవ 29 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు చాలా ఉపయోగమైంది ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకంటే నేను నేర్చుకున్నాను, నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను, నా తల్లి దగ్గర నేర్చుకున్నాను. నా తండ్రి కేరళ దేశం నుండి మిషనరీగా 19 సంవత్సరాలకు దేవుని పిలుపు పొందుకున్నాడు. అయితే నేను తెలుగు దేశానికి వెళ్ళాలి, తెలుగు ప్రదేశ్కి వెళ్ళాలంటే తెలుగు రాదు, బంధువులు లేరు, దిక్కు దశ లేదు, కానీ దర్శనం ఉన్నది. మరి దర్శనము ఎలాగూ నెరవేరాలి? ఆయన 6 నెలలు ఒక గదిలో పరిమితమై 6 months he fasted and prayed for direction. That was in the year 1943. 6 నెలలు ఒక గదిలో పరిమితమై ఆయన తీసుకున్నది ప్రతి దినము 1 గ్లాసు గంజి. కేరళలో గంజి చేస్తారు, మరి ఇక్కడ చేస్తారేమో తెలియదు, కానీ రైస్ బాగా కుక్డ్ రైస్ విత్ వాటర్, అంటే 1 గ్లాస్ నిండా గంజి మాత్రం రాత్రి కాలం తాగేదనమాట. అంతే, దినమంతా ఉపవాసం ఉండేది. అట్లా 6 months హీ లాస్ట్ హిజ్ వెయిట్, కానీ బట్ ముఖం ప్రకాశం అయిపోయింది. హీ వాజ్ ఇన్ కమ్యూనియన్ విత్ గాడ్, దేవునితో కనెక్ట్ అయిపోయినాడు అనమాట. అప్పుడు ఆ డైరెక్షన్ పొందుకున్నాడు, నువ్వు వెళ్ళు తెలుగుదేశానికి వెళ్ళు. అయ్యో, తెలుగుదేశం ఎక్కడుందో తెలియదు పాపం, యవనస్తుడు కానీ వచ్చేసినాడు బైబిల్ పట్టుకొని. 6 నెలలైనాక డైరెక్షన్ వచ్చేసేది, వివాహం అయిపోయింది. అప్పుడే వివాహం అయింది. మరి ఆయన 6 నెలలు సపరేట్గా ఉండి ఉపవసించి దేవునితో ఆయన దర్శనాన్ని
పొందుకొని దేవుని దగ్గర నుండి అలాగూ ఈ వెయిటెడ్ ఆన్ ద లార్డ్. అప్పుడు మరి 1943లో ఈ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కు వచ్చినారు. అంటే చూడండి 1943 అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అనుకుంటున్నారు మీరు? 78 సంవత్సరాల క్రితం జరిగిన కార్యం చెప్తున్నాను నేను. ఈ 78 సంవత్సరాలు నడిపించినాడు ఈ దేవుడు. మరి అనేకులు సేవను మొదలు పెడతారు, ఎంత ఆరాటంతో మొదలు పెడతారో అంత దౌర్భాగ్యంతో అది ముగించేస్తారు. అంటే ఎంత ఆతృత ఆవేశంతో కాదు సేవ చేయాల్సింది. చూడండి ఎంత కనిపెట్టి 6 నెలలు ఉపవసించి ఒక్క గ్లాసు గంజి మాత్రం తాగి దేవుని సన్నిధిలో శక్తిని పొందుకొని తిరిగి ఇక్కడికి వచ్చినందుకు ఇంతవరకు ఆరిపోలేదండి ఆ సేవ. ఇది ఎంత అద్భుతం నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఆరకుండా మీరందరూ ఆశీర్వదింపబడుతున్నారు. చూడండి, ఒక్క దైవజనుడు దేవునికి విధేయుడైనప్పుడు ఎంత దీవెనలు. అది మండుతూనే ఉంది. ఈరోజు 3 గంటలకు నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే నాకు బాధ్యత ఉంది కదా, మీరు అందరూ ఎలా నడుచుకుంటున్నారు, ఎలా నడిపింపబడుతున్నారు, ఇవన్నీ చూడడానికి మరి నాకు బాధ్యత ఉంది. కాబట్టి నేను చూశాను, నిద్ర మానుకొని చూశాను. అప్పుడు చాలా చాలా సంతోషం అనిపించింది నాకంటే ఇది నథింగ్ బట్ ద ఫైర్ బర్నింగ్ ఇన్ పీపుల్స్ హార్ట్స్, ద ఫైర్ దట్ ఈస్ లైటెడ్ బై ఎ యంగ్ మ్యాన్ హూ డెడికేటెడ్ హిజ్ లైఫ్, కమిటెడ్ హిజ్ లైఫ్. సమర్పించుకున్న ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడు. ఇప్పటి వరకు అది మండుతుందా? ఇంకా మండుతుంది. నా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇంకా గొప్ప మంట యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ రాబోతుంది. ఎందుకంటే ఇది ప్రార్థించే సంఘం, ఇది కొట్టుకునే సంఘం, తిట్టుకునే సంఘం, రాజకీయాలు ఉండే సంఘం, డబ్బు కొరకు కుక్కుర్తి పడే సంఘం కాదు ఇది. ఇట్స్ ఎ ప్రేయింగ్ చర్చ్. ఐ హ్యావ్ ద గట్స్ టు సే. ఆ ప్రార్థన పునాది మీద, బలిపీఠం మీద నిత్యము ప్రార్థన అనే అగ్ని ఆరకుండా మండుతూనే ఉంది. అంటే ఎంత గొప్పదండి ఉపవాస ప్రార్థన. అప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట. 29 ఏళ్ళు నేను ఆ టార్చ్ పట్టుకొని, నాన్నగారు అందించిన టార్చ్ను పట్టుకొని ముందుకు సాగుతున్నాను. టార్చ్ బేరర్, ఐఎమ్ ఏ టార్చ్ బేరర్ ఫ్రమ్ మై ఫాదర్. అంటే అది కేవలం ఆయన చేసిన ప్రార్థనలు, నన్ను దేవుడు ప్రేరేపించి నా యవన దశలో నేను చేసిన ఉపవాస ప్రార్థనలో ప్రతిఫలమే మీరంతా. అయితే దీని అర్థం ఏంటి? దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. సీకింగ్ గాడ్, దేవుని వెతకడం అన్నమాట. సీకింగ్ గాడ్. చాలామంది సొంత బుద్ధితో ఎన్నెన్నో కార్యాలు చేస్తారు. అవన్నీ తప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు దేవుని వెతకాలి, దేవుని దగ్గర కూర్చోవాలి, మౌనంగా ఉండాలి, పాటలు పాడుకో, ప్రార్థన చేసుకో, ఒక శుక్రవారం కేటాయించుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. గాడ్ విల్ స్పీక్ టు యూ. ఎంత చక్కగా అడుగులు వేసి నేను నడిపిస్తాడు. ఆయనకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు కదా. యోహాను 15:5 ఉంది, ఆయన నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఒక సెల్లుకే ఛార్జింగ్ కావాలి. ఎంత చెకింగ్ చేసుకుంటాం, సెల్ ఛార్జ్ ఉందా, రాత్రి ఛార్జింగ్ పెట్టుకుంటా, పొద్దున్న లేచి ఛార్జింగ్. మొట్టమొదటి నా సెల్కు ఛార్జింగ్ లేదు, ఈరోజు అన్ని ఫోన్ కాల్స్ అన్నీ మిస్ అయిపోతానని. మరి మన ఆత్మీయ జీవితం పట్ల మనకెందుకు ఇలాంటి వైఖరి లేదు? వీ హ్యాడ్ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చూడండి, తగ్గించుకోమంటున్నాడు. మీరు తగ్గించుకోండి అని అంటున్నాడు. మీరు ఆయన దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చింపబడతారు. ఉపవాస ప్రార్థన అంటే తగ్గించుకోవడం. ఆ తగ్గింపు ఉన్నప్పుడు నువ్వు హెచ్చింపబడతావు. ఎవరి గర్వము వారిని అణిచివేస్తుందని, వినయ మనస్కులు ఘనత పొందుతారని సామెతలు 29:23. అంటే తగ్గించుకోండి. ఎలాగూ అంటే కొద్దిగా ఆహారానికి దూరంగా ఉంటే న్యాచురలీ శరీరం తగ్గుతుంది. నేను నిన్నట్టుండి మళ్ళీ 21 రోజులు ఉపవాస ప్రార్థన. అంటే మీ అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే దానియేలు ఉపవాసం చేస్తాను, శుక్రవారం అయితే ఉపవాసం ఉంటాను. 21 days డానియల్ ఫాస్ట్ మళ్ళీ ఆరంభించాను. ఎందుకంటే చాలామంది పిల్లల వివాహాలు కాలేదు, ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు కావాలి. చాలామంది మరి బాధల్లో ఉన్నారు, చిక్కుల్లో చిక్కుకొని ఉన్నారు. ప్రభు నా ప్రార్థన విని వారందరికీ జవాబులు దయచేయమని నేను ప్రభు సన్నిధిలో తగ్గించుకొని, ఇప్పుడు ఉపవాసం అన్నప్పుడు తగ్గించుకోవడం. ఎందుకంటే తిండికి కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వకుండా, లేకుంటే రోజు నాన్ వెజ్ తిని మరి దేవుని వెతకడం అసాధ్యం అండి. పొట్ట పెంచుకొని దేవుని వెతకడం నేను నమ్మనది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దీన మనస్కులై దేవుని వెతికినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షం అవుతాడంట. యెషయా 57:15 ఉంది, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు దీనుల ప్రార్థన వింటాడంట. వినయ మనస్కులను ఉద్ధరించడానికి దిగి వస్తాడని వాక్యంలో ఉంది. కాబట్టి చూడండి, ఎవరైనా చాలా మిస్బిహేవ్ చేస్తే మనం వెంటనే ఒక ప్రశ్న అడుగుతాం, నీకు తిండి ఎక్కువైందా అని అడుగుతాం. అంటే తిండి ఎక్కువైతే చాలా మరి సమస్యలే అన్నమాట.
ఏంటి నీకు పొగరు ఎక్కువైందా అని అడుగుతాం. అంటే పొగరు ఎక్కువైతే కూడా వానికి ఇబ్బంది, ఇతరులకు ఇబ్బంది. వీటన్నిటికి దూరంగా ఉండడమే దైవ భయం. మరి దేవుని సన్నిధి వెతకడం. తగ్గించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన మనవులు వింటాడు. దేవా, నా కుటుంబ పరిస్థితి లాగుంది, నేను చిక్కులో చిక్కుకున్నాను, నన్ను శత్రువులు మోసగిస్తున్నారు, లేక నా పిల్లలు దారికి రాలేదు, నా శరీరంలో ఈ రుగ్మత ఉన్నది. డెఫినెట్లీ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్ వెన్ యూ హంబల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దట్ ఈస్ ఫాస్టింగ్. దేవుని సన్నిధిలో తగ్గించుకొని మరి నీకు కాని కార్యాలన్నీ కూడా, నీ వలన కాని కార్యాలు, నీవు చెయ్యలేని కార్యాలు చేయగల దేవునికి అప్పగించడమే ఫాస్టింగ్ ప్రేయర్ అన్నమాట. మరి ద్విమనస్కులారా అని పిలుస్తున్నాడు. పోయి డబుల్ మైండెడ్, ద్విమనస్కులను యెహోవా ద్వేషించం. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అంటే ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ చేయాలన్నమాట. హృదయాలు శుభ్రపరచుకోవాలి. హృదయంలో దేవునికి అయిష్టమైన ఏ కార్యమన్నా యేసు రక్తం చేత తొలగించిన ఆయన, నీ రక్తం చేత నా హృదయం పవిత్రపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే సిన్ ఆల్వేస్ బ్లాక్స్ గాడ్స్ బ్లెస్సింగ్. నువ్వు పాపంలో ఉంటే నీ ప్రార్థన దేవుడు చెవిని పెట్టాడు. పాపం తొలగించమంటే వింటాడు. మరి నా పాపము తొలగించు ప్రభువా, నా మరకలు, మచ్చలు, ముడతలు, కళంకము నా హృదయం నుండి తొలగించమంటే తప్పకుండా వింటాడు. అంటే పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరగాలని అర్థం. గాడ్ లవ్స్ రిపెంటెన్స్. మారు మనసు పొందిన ఒక పాప విషయం చాలా సంతోషిస్తాడు దేవుడు. అందుకే మీ హృదయములను శుద్ధిపరచుకోనండి. ద్విమనస్కులారా, మీ హృదయములను శుద్ధిపరచుకోండి. అంటే డబుల్ మైండ్. అటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. అటు లోకాశలు, ఇటు దేవుని దీవెనలు. అంటే ఇవన్నీ కుదరని పని అన్నమాట. నీకు ఏకాగ్రత చాలా అవసరం. తర్వాత వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకోనండి. అంటే ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండడం కాదు దాని అర్థం. అది కూడా పశ్చాత్తాపానికి సూచన. యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ద కండక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని అర్థం. తగ్గించుకున్న వారిని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. పాపులు తమ్మును తాము తగ్గించుకొని దేవుని కృపా క్షమాపణల కొరకు ఆయన యొద్దకు రావాలి అని అర్థం. దేవుని యొద్దకు వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు. దానికి ముందుగా దేవుని యొద్దకు రావాలంటే పాపం నుండి శుద్ధీకరించబడాలి, పాపమును విడిచిపెట్టాలి, పాపపు చేతులను, మనసును శుభ్రపరచుకోవాలి. మరి ద్విమనస్సు గలవారు హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. వారు అవిశ్వాసులు కాకుండా విశ్వాసులై ఉండాలి. తమ పాపపు జీవితము నిమిత్తం పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, వ్యాకుల పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి. కొందరు పిచ్చి నవ్వు నవ్వుతూ ఉంటారు. అంటే జీవితం మీద బాధ్యత లేక ప్రవర్తిస్తారు. వెకిలి నవ్వుతుంటారు దినమంతా. నవ్వడం మంచిదే. నేను కూడా మరి ఉస్మానియా యూనివర్సిటీ సైడ్ వాకింగ్ కానీ వెళ్ళేటప్పుడు నేను చూసేదాన్ని. 60 పైబడిన ముసలి వాళ్ళందరూ కూర్చొని పక్క నవ్వుతారు. ఏంటంటే ఎక్సర్సైజ్ అంట, అది నవ్వుతే మంచిదంట. అవును, నవ్వుతే మన నరాలన్నీ కూడా రిలాక్స్ అవుతుంది అది. కానీ అర్థం లేని నవ్వు ఏంటి? ఇక్కడ అంటున్నాడు, నువ్వు చేసిన పాపం గురించి నువ్వు ఏడవాలి. నీ నవ్వు నువ్వు చింతకు మార్చుకోవాలి, నువ్వు దుఃఖపడాలి అంటున్నాడు. అంటే ఎప్పుడు నవ్వొద్దని కాదు అని అర్థం. నీ ప్రవర్తన దేవుని ఎదుట సరిగా లేదని నువ్వు గ్రహిస్తే తప్పకుండా నీకు దుఃఖం కలుగుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసునకు దారితీస్తుంది. అదనమాట దాని అర్థం. రక్షణార్థమైన మారు మనసు పొందాలని అర్థం. ప్రభు దృష్టికి తగ్గించుకోవాలని అర్థం. దేవుడు నేను తప్పకుండా హెచ్చిస్తాడని అర్థం. అంటే యేసు ప్రభు కూడా ఇదే సూక్తులను బోధించినాడు. సువార్తల్లో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలందరికీ, దేవుని సేవకులారుగా నేను మనవి చేసేది ఏంటంటే, దేర్ ఇస్ మచ్ పవర్ ఇన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. అనేకమైన సమస్యలతో నువ్వు సతమతమైపోతున్నావు. దేవుడు మనకు సమీపంగా రావాలని కోరుతున్నాడు. మనం కోరుకోవాలి, దేవునికి దగ్గర కావాలి. నేను ఎవరో మనకు స్నేహితులైతే ఎంత బాగుండని కొన్నిసార్లు అనుకుంటామేమో మానవ సహజంగా. కానీ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్. క్యాన్ యూ సే దట్ గాడ్ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్? నువ్వు చెప్పగలుగుతావా, దేవుడు నా ప్రాణమిత్రుడు, నా ప్రాణప్రదంగా నేను దేవుని ప్రేమిస్తున్నాను, మేమిద్దరం కలిసి నడుస్తున్నాం, మేము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం, ఆయన మాట్లాడితే నేను వింటాను, నేను మాట్లాడితే ఆయన వింటాడు, అంత ధీమాతో చెప్పగలుగుతావా? హానోకు దేవునితో నడిచినాడంట, నోవహు దేవునితో నడిచినాడంట, అబ్రహాము దేవునికి స్నేహితుడంట, మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడినాడంట. అంటే వాళ్ళు ఎంత అద్భుతమైన అనుభూతిని పొందగలిగినారు. పాపము చేస్తే వాళ్ళకి అలాంటి ధన్యత ఉంటుందా? అందుకే పాపం అంతటి నుండి నువ్వు మళ్ళుకోవాలి.
ఆయన మీద స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. కమ్ టు మీ, ఐ విల్ కమ్ టు యూ. ఫాస్టింగ్ మీన్స్ యు ఆర్ కమింగ్ టు గాడ్. దేవుని దగ్గరకు వస్తున్నావు అని అర్థం. నాయనా, ఈ లోకంలో నేను బ్రతకలేను, చాలా బాధలు ఉన్నాయి నాకు, నేను నీ దగ్గరకు వస్తాను, నీ మాట వింటాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను, నీకు అయిష్టమైనవన్నీ తొలగించుకుంటాను, నన్ను నేను తగ్గించుకుంటాను, నా హృదయం పవిత్రపరచుకుంటాను, నీ సన్నిధి నాకు చాలా అవసరం. ఐ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్. ఫాస్టింగ్ ఆల్వేస్ ప్రూవ్స్ దట్ యువర్ టోటలీ డిపెండింగ్ ఆన్ గాడ్. ఉపవాస ప్రార్థన అది ఏం చాటిస్తుందంటే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నావు అని అర్థం. ఆయన మీద ఆధారపడిన వారు తప్పకుండా విజయం సాధిస్తారు. ఈరోజు మీకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, సతమతమైపోతున్నారు, భయపడుతున్నారు. ఒక సహోదరి భయం చేత నిద్ర లేదంటుంది. దేవుని సన్నిధి కోరుకొని దేవుని సన్నిధిలో నీ హృదయం కుమ్మరించినప్పుడు చంటి బిడ్డలో తల్లి ఏ విధంగా ఉయ్యాల్లో వేసి ఊపుతుందో అలాంటి నిద్ర నీకు దేవుడు ఇస్తాడు. నా అనుభవంతో చెప్తున్నాను. ఎన్ని సవాళ్లతో నేను గత కాలం అంతా జీవించిన అది నాకు తెలుసు. సో మెనీ ఛాలెంజెస్, చెప్పరాదు పబ్లిక్లో. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు, ఇంకేమన్నా అనుకుంటారు. మనల్ని సరిగా అర్థం చేసుకునే దేవుడే కదా. కానీ అన్నిటిలో అత్యధికమైన విజయం దేవుడిస్తాడు. గాడ్ నెవర్ ఫెయిల్స్, జీసస్ నెవర్ ఫెయిల్స్. దేవుని స్తోత్రం. ఉపవాసములతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. ఉపవాసములతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. కోట్ల ధాన్యముతో నింపును. క్రొత్త పానము త్రాగించును. కోట్లు ధాన్యముతో నింపును. క్రొత్త పానము త్రాగించును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును. ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును. ఆత్మవరములతో నింపును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. యేసు రూపము నాకిచ్చును. యేసు రాజ్యమునకు చేర్చును. యేసు రూపము నాకిచ్చును. యేసు రాజ్యమునకు చేర్చును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును. మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును. మనవులెల్లా మన్నించును. మహిమతో నా లంకరించును. మనవులెల్లా మన్నించును. మహిమతో నా లంకరించును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ.
ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఈరోజు మా అందరితో మాట్లాడిన ఉపవాస ప్రార్థన శక్తి గురించి కొన్ని మాటలు నీ బిడ్డలతో పలకడానికి మీరు కృపనిచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, మా భారమంతా నీ మీద వేసి మా ఆధారం అంతా నీవే అని ఒప్పుకొని మేము లోకానికి, ఆహారానికి, తిండికి దూరంగా ఉండి నీకు సమీపంగా వస్తే మా కార్యాలన్నీ నెరవేరుతుంది తండ్రి. నువ్వు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యం నెరవేర్చు. దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. ఇంత చక్కని మాటలు ఈరోజు మాకు జ్ఞాపకం చేసినావు తండ్రి. ఎప్పుడు నేను వదిలి మేము ఏదో సాధిస్తామని, ఏదో మా చేతనవుతుందని మేము అటు ఇటు పరిగెత్తూ ఉంటాం. నీకు అది ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు మార్తాను గద్దించినావు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. అందుకే నీకు ఇంత చింత, అందుకే నువ్వు తొందరపడుతున్నావు. లుక్ ఎట్ మేరీ, మరియని చూడు, నా పాదాల దగ్గర ఎంత నిమ్మళంగా కూర్చుంది, ఎంత సమాధానంతో ఉంది. అవును ప్రభువా, ఉత్తమమైనది ఏర్పరచుకోవడానికి మాకు అందరికీ సహాయం దయచేయమని, మాకు అట్టి జ్ఞానం దయచేయమని, ఉపవసించి అసాధ్యమైన కార్యాల కొరకు మేము నీ దగ్గర మొర్రపెట్టుకోవడానికి ఉన్న కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక, మన సమస్యలన్నీ తీర్చును గాక. ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీ